వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్‌ని, సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక స్ఫూర్తి రైతన్న. మన దేశంలో స్వాతంత్రం రాని ఒకే ఒక వ్యక్తి కూడా రైతన్నే. తాను పండించిన పంటకు తాను ధర చెప్పలేకపోతున్నాడు. నేలను నాశనం చేసేవాడు నింగిలోకి ఎగురుతున్నాడు. నేలను ప్రేమించేవాడు ఆ నేలలోనే కలిసిపోతున్నాడు. రైతు పడని కష్టం లేదు. రైతు చూడని నష్టం లేదు. మనకి అన్నం గురించి ఎదురు చూసే రోజు వస్తే తప్ప రైతు విలువ తెలియదు. ఏసీలో బ్రతికే వారికి చెమట ఓ దుర్వాసనలా అనిపిస్తుంది. కానీ అది చిందిస్తేనే కడుపు నిండే రైతుకు అదో సుగంధ పరిమళంలా అనిపిస్తుంది. రైతు ఒక చిన్న మొక్క చచ్చిపోయినా తట్టుకోలేడు. కానీ మనం రైతు ఆకలితో చచ్చిపోయినా పట్టించుకోం. రైతు బిడ్డగా చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించకు. ఎందుకంటే రైతును మించిన వాడు ఈ ప్రపంచంలోనే లేడు. కాలం కలిసి రాకున్నా, నష్టం నిలువునా ముంచేసినా తన కృషిని వదలకుండా మన కడుపు నింపేవాడు రైతు ఒక్కడే. రైతు యొక్క 10 వేళ్ళు భూమి లోపలికి వెళితేనే మన 5 వేళ్ళు నోటిలోకి వెళ్తున్నాయి. ప్రకృతిని అందరం కలిసే బాధ పెడుతున్నాం. కానీ ప్రకృతి మనల్ని బాధ పెట్టినప్పుడు ఎక్కువగా నష్టపోతున్నది ఒక్క రైతు మాత్రమే. ప్రజలను పరిపాలించే ప్రతి నాయకుడు ధనవంతుడు కావచ్చు. కానీ మట్టిని సాగు చేసే ప్రతి రైతు పేదవాడిగానే బతుకుతున్నాడు. రాజెప్పుడు రైతవ్వలేడు. కానీ రైతెప్పుడూ రాజే. ఈ ప్రపంచంలో అందరూ మట్టిని మట్టిలా చూస్తే కేవలం రైతు మాత్రమే మట్టిని బంగారంలా చూస్తాడు. మట్టిలో మాణిక్యం ఉంటుందో లేదో తెలియదు గానీ మట్టితో అద్భుతాలు రైతు మాత్రమే చేయగలడు. తినేటప్పుడు ప్రసాదించిన ఆ దేవునికి మొక్కడమే కాదు, తన రక్తాన్ని పారించి ఆ అన్నం ముద్ద మన నోట్లోకి పోవడానికి కారణమైన ఆ రైతన్నకి కూడా ఒకసారి మొక్కు. ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేతగాని ఒకే ఒక వ్యక్తి రైతు. రైతు గాని లాక్‌డౌన్ చేశాడంటే కరోనా కంటే ప్రమాదకరం. ఇకనైనా రైతుని గౌరవించడం నేర్చుకుందాం. దేశం సరిహద్దుల్లో ఉండే కాపాడేవాడు సైనికుడు అయితే అందరి ఆకలి తీర్చే రైతు కూడా ఒక సైనికుడే. దేశం వంచిన సైనికులు, దేశపు నడిబొడ్డున రైతన్న లేకుంటే నీకు నాకు బ్రతికే లేదు.